మహిళా రిజర్వేషన్ బిల్లు వీళ్ళు స్వాగతిస్తున్నారు వెంకటరెడ్డి గారు. వీళ్ళు మహిళా రిజర్వేషన్ చెప్తున్నాను, డీలిమిటేషన్ 33% రిజర్వేషన్ రెండింటి గురించి మాట్లాడుతా ఉన్నాను. డీలిమిటేషన్ కాకుండా మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చే అవకాశం లేవు. ఎందుకంటే 543 స్థానాల నుంచి ఎప్పటి నుంచో ఉంది ఇది పెండింగ్ లా. ఇప్పుడు కాదు, 1970లో వేసారు మీరు, ఇందిరాగాంధీ పీరియడ్ లోపు చేసారు పునర్విభజన ప్రక్రియ, డీలిమిటేషన్ అంతా కూడా. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అట్లే ఉంచున్నామా? సో దాని మీద డీలిమిటేషన్ చేశాక దాంతో పాటుగా మహిళా రిజర్వేషన్ అమలు చేయాలనే ఆలోచన భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. వీళ్ళకి డీలిమిటేషన్ అక్కర్లేదు, కానీ మహిళలకు రిజర్వేషన్ కావాలి. రెండు కూడా కావాలి. ఎందుకంటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ సీట్లు పెంచాలని చెప్తున్నారు. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ సీట్లు పెంచినప్పుడు పార్లమెంట్ లో పెంచొద్దా? మీకు ఇది పెంచినప్పుడు అది పెంచొద్దా? ఆలోచన మీకు ఉండదా? అవగాహన ఉండదా మీకు? ఆ అవగాహన లేనప్పుడే ఈ విధంగా మాట్లాడుతా ఉన్నారు. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి సందీప్ గారు, ఇదే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏది తమిళనాడు 2025లో మార్చి 16 ఏమన్నారు? స్టాలిన్ తో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో ఏది జనాభా ప్రాతిపదికన పెంచొద్దు అని చెప్తా ఉన్నారు. నేనేమంటున్నానంటే ఇది కాలేదు, పాపులేషన్ సెన్సస్ కాలేదు. కాకుండానే ఇప్పుడు ఏం చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం ఏం తీసుకొచ్చింది? 50% ప్రపోర్షనల్ గా మీరు పెంచిన దాంతో 2011 జనాభా ఏదైతే పాపులేషన్ సెన్సస్ తీసుకొని అదే ప్రాతిపదికన భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం పెంచుతా ఉంది 50%. మీకు వచ్చిన నష్టమేంది అక్కడ? ఇప్పుడు 543 సీట్లు ఉన్నాయి, రేపు 816 సీట్లు వస్తాయి. ఎవరు ఎన్నిక అవ్వాలన్నా, ఎవరు ప్రధానమంత్రి అవ్వాలన్నా 51% కావాలా అవుతా? 51% వచ్చినప్పుడే కదా వాళ్ళు ఎవరైనా కూడా ప్రధానమంత్రి కానీ ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చేది. ఇప్పుడంతే ఉంటది, ఇప్పుడంతే ఉంటది. మీకు నష్టం ఏంటి అంటున్నా? మీకు అవగాహన లేకుండా, మీకు ఆలోచన లేకుండా మీరు ఏదో దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలు విభజించే ప్రక్రియని, విభజించే ఆలోచన చేస్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మహిళలకు రిజర్వేషన్ పెంచాలి, అసెంబ్లీ సీట్లు పెంచాలి, అసెంబ్లీ సీట్లు పెంచాలి, పార్లమెంట్ సీట్లు పెంచాలి. ప్రాబ్లం ఏమొస్తుంది మీకు అక్కడ? నాకు అర్థం కావట్లేదు. నేను ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడతారు, ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువ ఆదాయం ఇస్తుందని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ హైదరాబాద్ కి తెలంగాణ రాష్ట్రానికి రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తా ఉంది? ఎక్కువ శాతం హైదరాబాద్ నుంచి వస్తా ఉంది. మరి తక్కువ రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తా ఉంది? ఆదిలాబాద్ కానీ లేదా మహబూబాబాద్ కానీ, మహబూబ్నగర్ వెనుకబడిన జిల్లా నుంచి వస్తా ఉంది. అక్కడ సీట్లు తగ్గించేసి ఇక్కడ సీట్లు పెంచుతారా మీరు? కాంగ్రెస్ పార్టీ అదే ఆలోచన మీకు? వాళ్ళు ఊరుకోరా? మహబూబ్నగర్ ప్రాంతం నుంచి గెలిచిన ముఖ్యమంత్రి గారు మరి మహబూబ్నగర్ ప్రాంతానికి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వరా? అనలిస్టులకు అవగాహన కూడా ముఖ్యమంత్రి గారు లేకపోతే ఎట్లా? నాకు అర్థం కాదు. క్రికెట్ లో వచ్చి వాళ్ళు బీజేపీ నేను ఏమంటున్నా, 50% ప్రపోర్షనల్ గా ఎక్కడ కూడా తగ్గించట్లే. ఇక్కడ అప్పుడు ఎన్ని ఉన్నాయో సీట్లు, ఇప్పుడు కూడా అన్ని సీట్లు ఉన్నాయి. అంతమందికి అవకాశాలు ఉంటాయి. దగ్గర 183 మందికి 183 మంది మహిళలకి పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వస్తా ఉంది. అక్కడ పార్లమెంట్ సభ్యులు అవుతా ఉన్నారు. మీకు నష్టం ఏంది? నాకు అర్థం కావట్లేదు. పెంచినప్పుడు ఎవరు తగ్గించినారా? తెలంగాణ కేరళకు తగ్గించిరా, తమిళనాడు తగ్గించిరా, ఏ రాష్ట్రాలకు తగ్గలేదు. 50% కరాఖండిగా పెంచుతా ఉన్నారు. అప్పుడైతున్నా ఇప్పుడు కూడా అదే స్టేటస్. ఒకవేళ నిజంగానే ఇదే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, తమిళనాడులో ఏది పాపులేషన్ సెన్సస్ వచ్చిన తర్వాత మరి ఒకవేళ నిజంగానే అప్ చేస్తే మరి దక్షిణాది రాష్ట్రాలు పాపులేషన్ తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు తగ్గిపోతే మరి అప్పుడే ఉంటారు వీళ్ళు మాట్లాడతారు. ఈ స్టేట్మెంట్ వద్దు. ఈ దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. విభజించే రగిల్చే కుట్రని, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కావాల్సిందే అది. ఎంతసేపు ఉన్నా కూడా ఇలాంటి బిల్లులు తీసుకురావద్దని ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. కాబట్టి ఎంతసేపు కూడా దాన్ని మరి వద్దని చెప్తా ఉన్నారు. అది కరెక్ట్ గా మీరు ఉన్నట్టు మాట్లాడండి. డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు స్వాగతిస్తారు, తెలంగాణ మహిళలు స్వాగతిస్తారు. మీరు వాళ్ళకి ప్రాతినిధ్యం వచ్చేట్టుగా మీరు కూడా, ఎందుకంటే ఎంతో మంది మహిళలు పార్లమెంట్ లో చట్టసభలు రావాలని చెప్పేసి. ఓకే, సుమిత్రానంద్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి సందీప్ గారు.